సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. ఏటి కొప్పాక కళలు, బొమ్మలు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అంతకు ముందు వరకు కూడా వీటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే అటవీ శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దీనికి ప్రమోషన్ తీసుకొచ్చేసారు. ఎలా అంటే జాతీయ స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ ఈ స్థాయిలో వాళ్ళు నేరుగా మాట్లాడే స్థాయికి దానికి గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా రిపబ్లిక్ డే పెరేడ్స్లో డైరెక్ట్గా ఈ శకటాన్ని అక్కడ ప్రదర్శించడంతో జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ కళకు గుర్తింపు వచ్చింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో 400 ఏళ్ల చరిత్ర, వీటి గురించి అందరికీ తెలుసు, కానీ గుర్తింపు రాలేదు. చాలా చక్కగా ఉంటాయి బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా మొత్తం నున్నగా ఉంటాయి. అలాంటి బొమ్మలను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చేతిలోకి తీసుకున్నారో వాటిని ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏదనుకుంటే అది సక్సెస్ అయినా, ఏది పట్టుకుంటే అది 100%. ఎందుకంటే ఆయన స్వార్థం లేదు, రాజకీయ అపేక్ష లేదు, పదవి అవమోహం లేదు. ప్రజలకు ఏదైనా చేయాలి, మన కవులు కళాకారుల్ని సమాజానికి తెలియజేయాలి, మన ప్రకృతిని కాపాడాలి. ఏదైతే ఈ హస్తకళల వాళ్ళు ఉంటే వాళ్ళు పాపం ఏం ఆశించరు, అటువంటి వాళ్ళని సమాజానికి తెలియజేయాలి. అదే ఆయన కోరిక, అంతకంటే ఆయనకి ఏమి లేదు. మీరన్నట్టు తెర మెరుగు అవుతున్న ఈ సంస్కృతిని, ఈ కళాకారుల్ని దేశానికే కాకుండా ప్రపంచానికి తెలియజేశారు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న అత్యద్భుతమైన ఈ యొక్క ఇదిని అంటే మీరు చెప్పిన ఏటికొప్ప కంటే అనకాపల్లి ఉత్తరాంధ్రలో మండలంలో అది ఒక గ్రామం. అక్కడ దాన్ని ఇప్పుడు ప్రపంచానికి తెలియజేసి అమిత్ షా గారికి కూడా ఆ వస్తువులు ఇచ్చి మోదీ గారు కూడా మన్ కీ బాత్లో చెప్తున్నాడంటే ఆ స్థాయికి తీసుకెళ్తే మామూలు విషయం కాదు కదా. చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అతిథులు వచ్చినప్పుడు కూడా ఈ జ్ఞాపికలు ఇవ్వాలనేది ఒక జాబితాలో చేర్చేశారంటే ఇక దాన్ని బట్టి మనం అంటే నాయకుడికి చిత్తశుద్ధి జరిగిద్దండి. మరి ఎప్పుడు లేని విధంగా మన 5 సంవత్సరాల్లో మరి ఎందుకని ఈ కళాకారుల్ని ఎందుకు పట్టించుకోవాలా? అది తప్పు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు 5 సంవత్సరాల్లో? చివరికి ఆ కళాకారులు మా అంతరించిపోతుందండి. మా కళ ఏటికొప్పాక గ్రామ ప్రజలు ఎంతోమంది కళాకారులు ఉన్నారు, దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం చెప్పి వస్తే వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఇంటి స్థలాలను రద్దు చేసి ఎంత దారుణం అండి, కక్ష సాధించారు. అది తప్పు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే న్యాయం జరిగిద్దన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమైంది? మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా అది డిప్యూటీ సీఎంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కలిసారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు కదా. అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోరా? ఏది మర్చిపోడు కదండి. ప్రతి చిన్న విషయాన్ని ఆయన మైండ్ లో పెట్టుకుంటారు. డెఫినెట్ గా. సో నన్ను వచ్చి కలిస్తేనే వాళ్ళ ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేశారు కాబట్టి ఏకంగా ఇక్కడ కాదు ఢిల్లీలోనే వాళ్ళకి గుర్తింపు తీసుకురావాలి. గుంటూరు శేషేంద్ర శర్మ అనేది మీకు నాకు తెలియదు పూర్తిగా. ఆయన చెప్పిన తర్వాత ఆ పుస్తకాలు చదవటం మొదలుపెట్టాం. ఆ తర్వాత ఒక భగత్ సింగ్ 23 సంవత్సరాలకి ఉరికమ్మని ముద్దాడు, ఆయన కంటే గొప్ప వాళ్ళం కాదని ఎన్నోసార్లు చెప్తే ఆయన చరిత్ర చదవటం మొదలుపెట్టాం. కట్ చేస్తే గద్దర సాహిత్యం, వంగపొండు సాహిత్యం ఉత్తరాంధ్ర, ఇటువంటి విప్లవ భావాలతో ఆయన వచ్చినాడండి. ఏదో పదవి కాంక్షతో రాలా. కాబట్టి ఆయనకి ఏ యావ లేదు, ప్రజల సంక్షేమం ఆయనకు ముఖ్యం. మీరన్నట్టు వాళ్ళు తొక్కాలనుకుంటే ఇప్పుడు ఎక్కడున్నారు? ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారు. 30 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా మన శకటం ఏటికొప్పాక సంబంధించిన ఆ శకటానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, రిపబ్లిక్ డే పెరిడ్ అంటే మామూలు విషయం కదా. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా అంకుడు కర్ర చెట్లు అంటది, దాంతో తయారు చేస్తారు. ఆ చెట్లు పెంచడానికి ప్రోత్సహించండి అని ఒక ఆదేశాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా జారీ చేసిందంటే ఇంకా వాళ్ళకి ఏం కావాలి? అదే కదా వాళ్ళు కోరుకునేది. ఏంటంటే మా కళల్ని, మా సంస్కృతిని మమ్మల్ని గుర్తించండి అనే కదా కోరుకునేది. అటువంటి వాళ్ళు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి, ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆ చెట్లు పెంపుదల కూడా ఆ బాధ్యత కాబట్టి అంకుడి చెట్లని పెంచమని ఆదేశాలు జారీ చేశారు త్వరితగతిన. కాబట్టి ఒకవైపు ఎర్రచందనం కాపాడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా వాల్యుబుల్ ఉన్న ఎర్రచందనాన్ని స్మగ్లర్స్ వాళ్ళ గుండెలు నిద్రపోతున్నారు అటవీ శాఖ అధికారులు. ఇంకొక వైపు ఇట్లో తెరమరుగవుతున్న చరిత్రని కాపాడుతున్నందుకు ముఖ్యంగా సుమన్ టీవీ తరపున మనం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. అంటే కనుమరుగైపోతున్నటువంటి కళా రూపాలు వాటన్నిటిని కూడా ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా అందులో ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీస్తున్నారు. తప్పకుండా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి మీరు వదిలిపెట్టారు గ్రామీణాభివృద్ధి. ఈ గ్రామాలు మీరన్నట్టు ఈ అనకాపల్లిలో మీరన్నట్టు యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం అనేది ఈ 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి దృష్టిని ఆకర్షించారు. ఆ గ్రామాల్లో ఇంత చైతన్యం తీసుకొచ్చారు. మేమున్నామనే భరోసా ప్రభుత్వం తరపున ఇవ్వగలిగారు. మీరన్నట్టు ఈ రోజున ఏదైతే ఎవరు తెలియకుండా మరుగున పడి ఉన్న ఈ కళల్ని, ఈ కళాకారుల్ని వీళ్ళున్నారు, వీళ్ళని
జాతీయ స్థాయిలో నేను చూపిస్తాను, నేను వీళ్ళకి న్యాయం చేయగలిగిన ఉద్దేశంతోనే కదా. ఇంకెవరైనా పట్టించుకునే వాళ్ళు చెప్పండి. లేదు. మీరు మన్యంలో చాలా మంది వెళ్ళి ఉంటారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన తర్వాత మన్యంలో రోడ్లు కావాలని ఎవరైనా రోడ్లు వేసారా? గర్భిణీలు కూడా డోలీల్లో తీసుకెళ్లి ఆ సంస్కృతి నుంచి ఈ రోజు 240 కోట్లతో వాళ్ళకి అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాల్లో మన్యంలో పోవటానికే భయపడతారు, నక్సల్స్ ఉంటారని, వెళ్ళకూడదని చెప్పి ఆదేశిస్తే ఆయన స్వయంగా చెప్పులు వేసుకుని కాలినడకని వెళ్ళాడండి. బురదలో మరీ నడిచాడు. బురదలు నడిచేలాడు. అది ఆ నాయకుడి పట్ల చిత్తశుద్ధి. కాబట్టి ఎవరిని కళాకారుల్ని నైపుణ్యం వాళ్ళని తొక్కాలని చూస్తే అంతే స్పీడ్గా పైకి ఎదుగుతారనే దానికి ఈ ఏటికొప్పక కార్మికులే దర్శనంగా మనం చెప్పుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.